video is brought to you by AKSIAS. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము అక్టోబర్ 17కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ను మీకు ఈనాడు, సాక్షి, హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి సేకరించడం జరిగింది. కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రతి వాటికి ఉపయోగపడే విధంగా ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముఖ్యమైన కీవర్డ్స్ మరియు సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే, ఎంఎస్పీ ఈజ్ కీ టు ఇండియాస్ ఫుడ్ సెక్యూరిటీ అని ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రధానంగా మనకు ఇటీవల రెగ్యులర్గా వార్తల్లో వచ్చింది కనీస మద్దతు ధర అనేది. సో దీని గురించి మనకు గ్రూప్ 2లో కానీ లేకపోతే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకు ఎగ్జామ్స్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ reiterated his support for minimum support prices and government procurement of crops at a time when farmers are protesting against the agricultural reforms that they say endanger to the existing system అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇటీవల ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి 3 కీలకమైన బిల్లులను పార్లమెంటులో ఆమోదింప చేయడం జరిగింది. సో దానికి సంబంధించి సో వివిధ రాష్ట్రాల్లో రైతులు సో ఈ కనీస మద్దతు ధర అనేది సో భవిష్యత్తులో ఇక ఉండదు అనే ఒక సందేహంతో నిరసనలు చేయడం అనేది జరుగుతుంది. సో అటువంటి సందర్భంలో ప్రస్తుతం నరేంద్ర మోడీ ఈ కనీస మద్దతు ధరకు సంబంధించి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో ఇక వ్యవసాయ ఉత్పత్తులకి సంబంధించి కనీస మద్దతు ధర ఈ కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు సో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో దేశ ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది చాలా కీలకమైనదని కూడా ఇక్కడ వ్యాఖ్యానించడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు 75th యానివర్సరీ జరిగింది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కి సంబంధించి 75వ వార్షికోత్సవం మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కి సంబంధించి. సో ఎందుకంటే 75 years కంప్లీట్ అయిన నేపథ్యంలో మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో మనకు దానికి సంబంధించి ఒకసారి ఇది కూడా చూసుకోవాలి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈజ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ దట్ లీడ్స్ ఇంటర్నేషనల్ ఎఫర్ట్స్ ది డిఫీట్ హంగర్. సో ఇది ముఖ్యంగా ఈ ఆకలి ఏదైతే ఉందో ఈ ఆకలి సమస్యను తీర్చడానికి ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనే ఒక ఏజెన్సీని స్థాపించడం జరిగింది. ఇది యునైటెడ్ నేషన్స్కి చెందిన ఆర్గనైజేషన్, ఇది FAO అనేది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు రోమ్లో ఉంటుంది. సో ఇటలీ రోమ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. సో దీనిని ఎస్టాబ్లిష్ చేసింది 1945లో దీనిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఆహార భద్రతను కల్పించడము, అదేవిధంగా హై క్వాలిటీ ఫుడ్ను కల్పించడము. సో ఈ FAO యొక్క ప్రధానమైన లక్ష్యము. సో దీనికి సంబంధించి కూడా ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. సో ఈ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో భారతదేశము ఆహార భద్రతను సాధించడంలో కనీస మద్దతు ధర మరియు పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడం, ఈ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రక్రియలు ఈ ఫుడ్ సెక్యూరిటీ దిశగా కీలకమైన పాత్రను పోషిస్తాయని ఇక్కడ వ్యక్తం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా దేశంలో ఉన్న హోల్సేల్ మండీస్ ఏవైతే ఉన్నాయో దీనినే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ మండీస్ అని అంటాము. సో ఈ మండీలను మరింత బలోపేతం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు ప్రధానమంత్రి ఇక్కడ వ్యాఖ్యానించడం అనేది జరిగింది. సో దీనికోసం ఈ మౌలిక వసతుల సదుపాయం కోసము సో గతంలో దాదాపుగా 2,500 కోట్లు ఖర్చు చేయడం అనేది జరిగింది ఈ APMC కోసం.
అదేవిధంగా మన దేశంలో కనుక చూసుకుంటే మన దేశంలో ఈ పోషకాహార లోపం అనే సమస్య అనేది ప్రధానంగా ఉంది. సో దీనిని అధిగమించడంలో ఈ రైతులు మరియు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అంగన్వాడీ కార్యకర్తలు కీలకమైన పాత్రను పోషించవలసిన అవసరం అనేది ఉంది. సో 2023 సంవత్సరం ఏదైతే ఉందో ఈ 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలి అన్న ప్రతిపాదనను కూడా అంగీకరించడం అనేది జరిగింది. సో ఈ FAO 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం అనేది జరిగింది. సో ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సో అధిక జీవ పోషకాలు ఉన్న మరియు 17 నూతన వంగడాలను విడుదల చేయడం అనేది జరిగింది. సో ఈ విడుదల చేసిన ఈ నూతన వంగడాల జాబితాలో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఇంద్రావతి అనేది కూడా ఒక నూతన వంగడం అనేది ఉంది. ఈ పేరు గుర్తుంచుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంద్రావతి అనే వంగడం. సో కొత్తగా ఈ 17 నూతన వంగడాలలో ఇంద్రావతి అనే ఒక వంగడం అనేది ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినది. సో ఇది రాగులకు చెందిన వంగడం ఇంద్రావతి అనేది. సో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం వ్యవసాయ పరిశోధన కేంద్రం ఈ ఇంద్రావతి అనే వంగడాన్ని రూపొందించింది. సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూద్దాం. న్యూ రీసెర్చ్ షెడ్స్ లైట్ ఆన్ డిక్లైనింగ్ ద స్టార్ ఫార్మేషన్ ఇన్ మిల్కీ వే. సో మిల్కీ వే అంటే జనరల్గా మనం చదువుకోవడం జరుగుతుంది. సో సోషల్లో చదువుకుంటాం, పాల పుంతకు సంబంధించిన టాపిక్ అనేది మనకు వస్తుంది. సో దానికి సంబంధించి కొత్తగా కొన్ని పరిశోధనలు చేయడం అనేది జరిగింది. ఆ పరిశోధనలకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు కొన్ని కీలకమైన కీవర్డ్స్ అనేది గుర్తుంచుకోవాలి. సో ఈ నూతన పరిశోధనలో సో దీనికి సంబంధించి ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ నక్షత్రాలు ఏర్పడటం అనే యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ యాక్టివిటీలో భాగంగా ఇక్కడ ఒక రహస్యం ఉన్నట్లు సో దానిని కనుక్కోవాలి అని చేసిన పరిశోధనలో భాగంగా ఈ మిల్కీ వే ఈ పాలపుంత ఏదైతే ఉందో ఈ పాలపుంత మీద కొన్ని పరిశోధనలు చేయడం అనేది జరిగింది. సో పూణే బేస్డ్ నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ మరియు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో ఇక్కడ వీరు ఈ గెయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ ద్వారా ఈ గ్యాలక్సీలో ఉన్న ఈ అటామిక్ హైడ్రోజన్ కంటెంట్ని మెజర్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ పరిశోధన ద్వారా వీరు చెప్పేది ఏమిటంటే సో ఈ గ్యాలక్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్యాలక్సీస్ అనేది దేని ద్వారా తయారవుతాయంటే ఎక్కువగా గ్యాస్ మరియు ఈ స్టార్స్ ఈ నక్షత్రాల ద్వారా ఈ గ్యాలక్సీలు అనేవి ఏర్పడతాయని వీరి యొక్క పరిశోధనలో తేలడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఇంపార్టెంట్ కీవర్డ్ వచ్చేసి మనకు గెయింట్ మీటర్ వేవ్ రేడియో టెలిస్కోప్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అటామిక్ హైడ్రోజన్ కంటెంట్ ఆఫ్ గ్యాలక్సీస్ ఇదొకటి అండర్లైన్ చేసుకోండి. దాంతోపాటు ఈ గ్యాలక్సీస్ ఎక్కువగా దేని ద్వారా ఏర్పడుతున్నాయంటే గ్యాస్ మరియు స్టార్స్ ద్వారా ఏర్పడుతున్నాయి. సో ఇందులో గ్యాస్ ఏమవుతుందంటే కన్వర్టెడ్ ఇంటూ స్టార్స్ డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ ద గ్యాలక్సీ. సో ఈ గ్యాలక్సీ యొక్క లైఫ్ టైంలో ఈ గ్యాస్ ఏదైతే ఉందో ఈ గ్యాస్ అనేది ఈ నక్షత్రాలుగా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతున్నట్లు వీరి యొక్క పరిశోధనలో తేలింది. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ పరంగా చూసుకోవాల్సింది వాట్ ఈజ్ మిల్కీ వే పాలపుంత అంటే ఏమిటి అనేది చూసుకోవాలి. ఒకసారి మనకు సోషల్ స్టడీస్లో భాగంగా ఈ పాలపుంత గురించి చదువుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హైడ్రోజన్ కంటెంట్ గురించి కూడా ఒకసారి మీరు చూసుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే ఇండియా ఫేర్స్ పూర్లీ ఇన్ హంగర్ ఇండెక్స్. India has the highest prevalence of the wasted children under 5 years in the world, which reflects acute undernutrition according to the Global Hunger Index 2020. సో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020ని విడుదల చేయడం జరిగింది. సో దీని ప్రకారము
ఇండియాలో ఈ వెస్టెడ్ చిల్డ్రన్స్ 5 ఇయర్స్ కంటే బిలో ఉన్న ఈ వెస్టెడ్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉందని ఈ నివేదిక మనకు తెలియజేయడం జరుగుతుంది అకార్డింగ్ టు ది గ్లోబల్ అండ్ హంగర్ ఇండెక్స్. So the situation has worsened in the 2015-19 period when the prevalence of child wasting was 17.3% in comparison to 2010-14 when it was 15.1%. సో ఇక్కడ ఈ 2010 నుంచి 14తో కంపారిజన్ చేసుకుంటే ప్రస్తుతం 2015 నుంచి 19 మధ్య కాలంలో ఈ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉందని ఈ నివేదిక మనకు తెలియజేయడం జరుగుతుంది. గతంలో 15.1% ఉంటే 2015 నుంచి 19 సంవత్సరంలో 17.3% అంటే పెరిగింది. చైల్డ్ వేస్టింగ్ అనేది పెరిగింది. సో ఓవరాల్ ఇండియా ర్యాంక్స్ 94 అవుట్ ఆఫ్ 107 కంట్రీస్. సో ఈ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క ర్యాంక్ కనుక చూసుకుంటే మొత్తం 107 దేశాల్లో మన స్థానం 94వ ర్యాంకుగా ఉంది. సో మన మిగతా నైబరింగ్ కంట్రీస్ కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ 75 ప్లేస్లో ఉంటే పాకిస్తాన్ 88 ప్లేస్లో ఉంది. సో 2020 స్కోర్స్ రిఫ్లెక్ట్ డేటా ఫ్రమ్ 2015-19. సో ఈ సమాచారం ఏదైతే ఉందో ఈ సమాచారాన్ని 2015 నుంచి 19 మధ్య తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో దీనిని విడుదల చేసేది ఎవరంటే కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్తింగర్ లైఫ్ అనేది మనకు ఈ నివేదికను విడుదల చేయడం అనేది జరుగుతుంది. వెల్త్ హంగర్ హిల్ఫ్ ఈ నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. సో ఇట్ యూజ్ 4 పారామీటర్స్ టు డిటర్మైన్ ఇట్స్ స్కోర్స్. సో ఇది 4 రకాల ప్రమాణాలను తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇండియా ఫేర్స్ వరస్ట్ ఇన్ చైల్డ్ వేస్టింగ్. సో చైల్డ్ వేస్టింగ్ అంటే లో వెయిట్ ఫర్ హైట్ అంటే హైట్కు తగ్గట్లుగా బరువు లేకపోవడము, రిఫ్లెక్టింగ్ అక్యూట్ అండర్ న్యూట్రిషన్ పౌష్టికాహార లోపం అనేది ఉండడం వలన ఈ విధంగా జరుగుతుంది. సో అండ్ చైల్డ్ స్టంటింగ్. సో స్టంటింగ్ అంటే లో హైట్ ఫర్ ఏజ్. సో వయసుకు తగ్గినట్లు హైట్ అనేది లేకపోవడము. సో ఇది ఎక్కువగా క్రోనిక్ అండర్ న్యూట్రిషన్ వలన వస్తుంది. సో విచ్ టుగెదర్ మేకప్ ఆఫ్ థర్డ్ ఆఫ్ ద టోటల్ స్కోర్. సో ఈ రెండు కలిపితే మొత్తం స్కోర్ అనేది మనకు 3వ స్థానంలో ఉన్నట్లు మనకు ఈ నివేదిక తెలియజేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ చైల్డ్ స్టంటింగ్ ఏదైతే ఉందో ఈ చైల్డ్ స్టంటింగ్ అనేది 2000 సంవత్సరంలో దాదాపుగా 54% వరకు ఇంప్రూవ్ అయితే ప్రస్తుతం అది 35% వరకు మాత్రమే ఉంది. సో అంటే ఈ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా వరకు తగ్గిందని మనకు ఈ ఇండెక్స్ ద్వారా తెలుస్తుంది. ఇండియా హ్యాస్ ఇంప్రూవ్డ్ ఇన్ బోత్ చైల్డ్ మోర్టాలిటీ రేట్స్ విచ్ ఆర్ నౌ ఎట్ 3.7% and in terms of undernutrition with about 14% of the total population which gets an insufficient caloric intake అనేది చాలా తక్కువగా ఉందని మన జనాభాకు తగినంతగా లేదు అని ఇక్కడ మనకు ఈ ఇండెక్స్ అనేది తెలుపుతుంది. అయితే ఈ చైల్డ్ మోర్టాలిటీ ఏదైతే ఉందో అది కొంతమేరకు ఇంప్రూవ్ అయినట్లుగా ఈ నివేదిక తెలియజేయడం జరుగుతుంది. దాదాపు ఇది 3.7%గా ఉంది చైల్డ్ మోర్టాలిటీ రేట్. సో ఇన్ ద రీజన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్టర్న్ ఆసియా the only countries which fare worse than India are Timor-Leste, Afghanistan and North Korea. సో మన దేశం కంటే మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ చిన్న దేశాల స్థానంలో మన దేశం ఉన్నట్లుగా ఈ నివేదిక అనేది ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి చూసుకుంటే సుప్రీం కోర్ట్ సెటప్స్ కమిటీ టు మానిటర్ ద స్టబుల్ బర్నింగ్. సో ఈ స్టబుల్ బర్నింగ్ అనే ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించడం జరిగింది. సో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ అండర్ ద ఫార్మర్ జడ్జ్ ఎంబీ లోకూర్ టు మానిటర్ స్టబుల్ బర్నింగ్ ఇన్ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా. సో ఈ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా ప్రాంతంలో ఈ పంటలను ఎక్కువగా కాల్చడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి పర్యవేక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది సుప్రీంకోర్టు. అందులో ఈ కమిటీకి చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఫార్మర్ జడ్జ్ ఎంబీ లోకూర్ ఈ కమిటీకి చైర్మన్గా ఉండడం జరుగుతుంది. సో
ఎందుకంటే ఇక్కడ ఈ స్టబుల్ బర్నింగ్ వలన పొల్యూషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ పొల్యూషన్ అనేది ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో దీనిని మానిటర్ చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇందులో ఉండేది ఒకరు ఉంటారు. దిస్ ఈజ్ వన్ మ్యాన్ కమిటీ వుడ్ బి అసిస్ట్ బై ద చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ద స్టేట్స్ కన్సర్న్. సో ఈ కమిటీలో ఎవరు ఉంటారు? ఒకరు ఉంటారు. సో ఇతనికి సహాయం చేయడానికి ఆయా రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీస్ ఇతనికి సహాయం చేయడం అనేది జరుగుతుంది. ద ఎపెక్స్ కోర్ట్ నోటెడ్ దట్ citizens of Delhi NCR have the right to breathe and the three needs to be some monitoring the stubble burning before it assume unhealthy proportions. సో ఇక్కడ రైట్ టు బ్రీత్ అనేది ఒక హక్కుగా ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది. ఒక రైట్ టు బ్రీత్ అంటే శ్వాస తీసుకోవడం అనేది ఒక హక్కు. సో అందులో భాగంగానే సో వీరికి ఎటువంటి వాయు కాలుష్యం లేని ఆక్సిజన్ అందించాలి అనే ఉద్దేశంతో ఈ కమిటీని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉందో సిపిసిబి, సో ఆల్రెడీ ఈ రాష్ట్రాలలో దాదాపుగా ఒక 50 టీంలను కూడా పంపించడం అనేది జరిగింది ఈ స్టబుల్ బర్నింగ్ ఇష్యూపై. సో దీనికి ప్రధాన కారణం సో ఎయిర్ పొల్యూషన్ అనేది. సో దీనిని చెక్ చేయడానికి కూడా ఒక 50 మందితో కూడిన టీంను కూడా ఈ రాష్ట్రాల్లో పంపించడం జరిగింది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే బేస్ ఇయర్ ఆఫ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ టు బి రివైజ్డ్ టు 2016 అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పారిశ్రామిక సిబ్బంది ఎవరైతే ఉన్నారో సో వారికి ఒక కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని ఇవ్వనున్నారు. సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు రంగ పారిశ్రామిక సిబ్బంది వేతనం, సో దీనికి సంబంధించి ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను ఏర్పాటు చేయడం వలన వీరి యొక్క వేతనం అనేది పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది. కేంద్ర కార్మిక ఉద్యోగ మంత్రిత్వ శాఖ కొత్త వినియోగదారు ధరల సూచీని ప్రకటించనుంది. సో దీనిని మనం ఏమంటామంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే భారత్లో సగటు ఆయుర్దాయము 70.8 ఇయర్స్ అనే ఒక ప్రధానమైన అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది లాన్సెంట్ అనే పత్రిక ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. సో దీని ప్రకారము 1990వ సంవత్సరంలో భారతదేశంలో ఈ సగటు ఆయుర్దాయము 59.6 సంవత్సరాలుగా ఉంటే ప్రస్తుతం అంటే 2019వ సంవత్సరంలో అది 70.8 సంవత్సరాలకు చేరింది అని ఈ నివేదిక ప్రధానంగా తెలియజేయడం జరుగుతుంది. సో ఇక మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల వారీగా చూసుకుంటే కేరళలో ఈ సగటు ఆయుర్దాయం అనేది 77.3 సంవత్సరాలుగా ఉంది. ఉత్తరప్రదేశ్లో 66.9 సంవత్సరాలుగా ఉంది. అయితే ఇక్కడ ఈ సగటు ఆయుర్దాయం అనేది పెరిగినప్పటికీ ఈ ఆరోగ్యకరమైన సగటు ఆయుర్దాయం అనేది పెరగలేదు అని ఈ నివేదిక చెప్పడం జరుగుతుంది. అంటే సో ఈ సగటు ఆయువు అనేది పెరిగినప్పటికీ ఆరోగ్యవంతమైన ఆయుర్దాయం అనేది పెరగలేదు అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సో వివిధ రకాల వ్యాధులు అనేవి వస్తున్నాయి, ముఖ్యంగా హై బీపీ, రక్తపోటు, సో ఇటువంటి వ్యాధులు అనేవి ఎక్కువగా ప్రబలడం జరుగుతుంది. సో ఇక అంటువ్యాధుల సంగతి కనుక చూసుకుంటే భారత్ సహా వివిధ దేశాల్లో ఈ అంటువ్యాధుల ఏవైతే ఉన్నాయో ఇవి క్రమక్రమంగా తగ్గుతుండగా దీర్ఘకాల వ్యాధులు అనేవి పెరుగుతున్నట్లు ఈ నివేదిక తెలియజేయడం జరుగుతుంది. సో భారత్లో కనుక చూసుకుంటే ఈ వ్యాధుల భారంలో ఈ అంటువ్యాధులు కానీ ఈ రుగ్మతలు ఏవైతే ఉన్నాయో సో వీటి వాటా అనేది 58% వరకు ఉంటే సో 1990వ సంవత్సరంలో అది కేవలం 29%గానే ఉండేది. సో ఇది దీనికి సంబంధించిన నివేదిక. ఒక
నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఉక్కు ఉద్యోగి ఆవిష్కరణకు గుర్తింపు అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంశం ఇది. సో ఇతను ఒక మేధో సంపత్తి హక్కులు కూడా ఇతనికి లభించడం జరిగింది. కాంపౌండ్ పారాబోలిక్ కుక్కర్కి మేధో సంపత్తి హక్కులు సో ఇతనికి లభించడం జరిగింది. సో ఇతని పేరు వచ్చేసి కోట ఆంజనేయ శర్మ. సో ఇతను ఈ విశాఖ ఉక్కు కర్మాగారంలో ఒక ఉద్యోగి. సో ఇతనికి కాంపౌండ్ పారాబోలిక్ కుక్కర్కి సంబంధించి మేధో సంపత్తి హక్కులు లభించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ప్రముఖ మలయాళ కవి అక్కితం మృతి అని. సో ఇది మనకు జస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో గ్రూప్ 2 అటువంటి ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇతను ప్రముఖ మలయాళ కవి అక్కితం ఇతని పేరు. సో ఇతను దాదాపుగా 45 పుస్తకాలు రచించడం జరిగింది. సో 2019వ సంవత్సరంలో ఇతనికి జ్ఞాన్పీఠ్ అవార్డు కూడా లభించింది. సో అదేవిధంగా ఇతనికి గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మరియు పద్మశ్రీ వంటి ఇతర అవార్డులు కూడా ఇతనికి లభించడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే అనంతపురం జిల్లాలో కాన్సెప్ట్ సిటీ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అనంతపురం జిల్లాలో ఒక ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడిన ఒక కాన్సెప్ట్ సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. సో దానికి సంబంధించి సమాచారం. సో దీనికి సంబంధించి దాదాపుగా 2000 ఎకరాల్లో ఈ కాన్సెప్ట్ సిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఈ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేసే అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా సో ఎటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేయాలి అనే అంశంపై సో సిబిఆర్ఐ అనే ఒక సౌత్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈ విధి విధానాలను రూపొందించవలసిన బాధ్యతను కూడా అప్పగించడం అనేది జరిగింది. సో ఇది జస్ట్ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ అందజేయడం జరుగుతుంది. ఇది ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇది. సో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోచింగ్. దీంతోపాటు మీకు సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ మరియు ఎస్ఏ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్స్లో పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వంటి సబ్జెక్ట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరియు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ప్రస్తుతం ఆన్లైన్లో జరుగుతుంది. ఇది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. దీంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇందులో మీకు 25 టెస్టులు ఉంటాయి. దాంతోపాటు టెస్ట్కి సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల కోసము తెలుగు మీడియంలో కూడా ఒక టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది గ్రాండ్ టెస్ట్ సిరీస్. ఇది అక్టోబర్ 19కి స్టార్ట్ అవుతుంది. సో మొత్తం జనరల్ స్టడీస్ పేపర్కి సంబంధించి ఈ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఇది 15 మార్క్స్ అంటే 15 క్వశ్చన్స్ 150 మార్క్స్తో ఈ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ స్టాండర్డ్స్లోనే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఎవాల్యుయేషన్ మరియు మోడల్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు మరింత సమాచారం కోసము 8448449709 అనే నెంబర్కి కాల్ చేయండి. మరియు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే సో మీకు ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించిన సమాచారం అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇది మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.